ఆయన హాయ్ అండి. మరి జగన్ గారు ఇన్విటేషన్ ఇస్తే రాలేదు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆయన ఎక్కడ మంచి జరిగినా రాడండి వాస్తవంగా. ఎందుకంటే అక్కడ ఏదైనా శుభకార్యం జరిగితే రాడు, ఏదైనా అశుభకార్యం జరిగితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు. లేకపోతే ఒక ప్రతిపక్ష హోదా ఉండి, హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడే కదా. అమరావతిలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలతో ఈవేళ శంకుస్థాపనలు చేస్తుంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం ఇప్పుడు యుద్ధ సమయం, అందులోనే మన దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. 28 మంది అక్కడ కాశ్మీర్లో కాల్చివేయబడ్డారు. ఈ గొడవలో ఇంత మనసంతా కలిసి వేస్తున్నటువంటి ఈ సమయంలో ప్రధానమంత్రి గారే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడున్న ఈయనకి ఏమైందో ఎవరికి అర్థం కాదు. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి అని ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పరిపాలన చేస్తే రాజధాని చంపేశాడు, పరిపాలన అప్పగించిన తర్వాత ప్రజలను పాలించమంటే సంక్షేమ పథకాలు ఇచ్చుకొని యువతను సర్వనాశనం చేశాడు ఉద్యోగాలు లేకుండా. మరి ఈవేళ అమరావతి కూడా అద్భుత రాజధాని అవ్వాలని అందరూ ప్రయత్నం చేస్తుంటే నాశనం అయిపోవాలని ఈయన కోరుకుంటున్నట్టున్నాడు. లేకపోతే వచ్చి 4 మంచి మాట మాట్లాడితే ఆయన సొమ్ము ఏం పోయింది? జగన్ గారికి డెవలప్మెంట్ ఇష్టం లేదా? ఖచ్చితంగా ఇష్టం లేదు. జగన్ అనే వ్యక్తి డెవలప్మెంట్, ప్రజల డెవలప్మెంట్ కూడా అవ్వకూడదు, ప్రజలు కూడా డెవలప్ అవ్వకూడదు. ఎందుకంటే ఈయన వేసే భిక్షంతో బతకాలి, ఈయన ఇచ్చే సంక్షేమ పథకాలతో బతకాలి, అంతే తప్ప వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుండకూడదు, వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసుకోకూడదు, ఎవరి పిల్లలు బాగుండకూడదు. అతను మాత్రం లక్షల కోట్లతో హాయిగా ఉండాలి. అడగండి అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ఏపీ ప్రజలకు మొత్తం కూడా ఒక డ్రీమ్ ఏదైనా ఉందంటే రాజధాని కావడం. సో అమరావతి ఈ రోజు పునఃప్రారంభ పనులు స్టార్ట్ చేశారు. ఇక్కడ సభకు కూడా ప్రధాని గారు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఇచ్చినా కూడా రాలేదు. సో ప్రజలందరూ కూడా ఎందుకు రాలేదని అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఎందుకు రాకపోవచ్చు? నేనేమనుకుంటున్నానంటే అమరావతిలో ఆయనకి రాజధాని అనేది ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం. సో మేబీ దానివల్ల ఆయన రాలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గత పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వం ఉండే వైసీపీ ప్రభుత్వం, సో 3 రాజధానులు అని చెప్పారు. సో కనీసం మరి దాంట్లో ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రారంభించలేదు. మరి ఇప్పుడు రాకపోవడం అంటే దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు? ప్రారంభించలేదు అంటే కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువైంది వాళ్ళకి. ఎలా అంటే నెక్స్ట్ టైం కూడా మేమే రావచ్చు. సో ఇప్పుడు మనం మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళి మనం రాజకీయం చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ టైం నుంచి మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. మేబీ దానివల్ల వాళ్ళు రాలేదు. ప్లస్ మెయిన్లీ రాకపోవడం కారణం అయితే ఇదే, ఆయనకి అక్కడ రాజధాని రావడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం. నార్మల్ గా పార్టీ సభలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చుకుంటారు, అది వేరే విషయం. సో ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది కదా, ఇలాంటి వాటి కూడా రాకపోతే నెక్స్ట్ ఏ విధంగా ఓటు ఏమని అడుగుతారు అనే విధంగా కొంతమంది అడుగుతున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఓటు వేయమని అడగడానికి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మాట్లాడే టాపిక్స్ వేరే ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ టైంలో ప్రజల్ని వేరే విధంగా మాట్లాడతారు, వేరే విధంగా అడుగుతారు. ఈ టాపిక్ గురించి మాట్లాడకపోవచ్చు. సో అప్పుడున్న సిచ్యువేషన్కి అప్పుడు తగ్గట్టు మాట్లాడతారు. మోస్ట్లీ అదే నేను అనుకుంటున్నాను.